ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబై నటి కాదంబరి జత్వాని వేధింపుల కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. మాజీ సీఎం జగన్కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. హైదరాబాద్ నుండి ఏపీకి ఆయన్ను తరలించారు. జత్వానీ కేసులో పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు విచారించనున్నారు. ముంబై నటి జత్వానీ ఫిర్యాదు కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు రెండో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ మాజీ సిపి కాంతిరాణ టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెండ్ అయ్యారు. జత్వానీ వ్యవహారంలో వైసీపీ ముఖ్య నేత చెప్పగానే పిఎస్ఆర్ ఆంజనేయులు రంగంలోకి దిగారు. ఆమెపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్ట్ చేయాలనే విషయాలను అన్నీ తానే చూసుకున్నారనే ఆరోపణలున్నాయి. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ జత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయగానే చర్యలు తీసుకున్నారు. తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పంద పత్రాలను సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు. ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగానే జత్వాని, ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై వెళ్లి జత్వాని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం, రిమాండ్కు పంపడం లాంటి వ్యవహారాలను కాంతిరాణ టాటా, విశాల్ గున్ని పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ హయాంలో అధికారులు తమ పట్ల వ్యవహరించిన తీరుపై జత్వాని ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసుతో తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో విద్యాసాగర్తో పాటు పిఎస్ ఆంజనేయులు, కాంతిరాణ, విశాల్ గున్నిపై కేసు నమోదు చేశారు.